ప్రతి చేనేత కార్మికునికి 25,000 రూపాయల కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేనేత జౌళి శాఖ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం కామర్తి రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి చేనేత కార్మికునికి 200 విద్యుత్ యూనిట్లకు ఉచితంగా కరెంటు అమలు జరపాలని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు తప్ప ఆచరణలో అమలు జరపడం లేదని విమర్శించారు. సహకార సంఘాలకు చెల్లించవలసిన 203 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రిప్ట్ ఫండ్ కింద చెల్లించాల్సిన 25 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు ఏప్రిల్ 15వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల వద్ద జరిగే ధర్నాలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. చేతి వృత్తిదారులు రాష్ట్ర కన్వీనర్ ఎం భాస్కరయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఇవ్వటం తప్ప ఆచరణలో అమలు జరపడం లేదని విమర్శించారు. వేల కోట్ల రూపాయలు బీసీ బడ్జెట్ అనే ప్రకటనలు చేస్తున్నా జిల్లా గాని ఆచరణలో వృత్తిదారునికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ఆదరణ పథకం కింద 5,000 రూపాయలు అధునాతనమైన పరికరాలు అందజేస్తామని చెప్పి ఆచరణలో అమలు జరపటం లేదని అన్నారు. వృత్తిదారులకు ఉచిత కరెంటు అనే పథకం ప్రకటనలు తప్ప ఆచరణలో అమలు జరగటం లేదని విమర్శించారు. వృత్తిదారులకు ఉత్త మాటలతో మోసగించడం తప్ప ఆచరణలో అమలుకు నోచుకోవటం లేదని అన్నారు. భవిష్యత్తులో వృత్తిదారుల అందరూ ఐక్యంగా ఉద్యమాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేనేతలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తానని, అదేవిధంగా ప్రతి చేనేత కార్మికునికి 25,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వం ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. 25,000 రూపాయల గురించి ప్రస్తావన కూడా చేయలేని పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి 2024లోనే ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి ఆగస్టు 7వ తేదీ చెప్పడం జరిగింది. 2025 మార్చి 4వ తేదీన జీవో విడుదల చేసి సంవత్సరం పాటు అమలు జరపకుండా కాలయాపన చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 16 చేనేత సంఘాలు ఐక్యంగా చేనేత గర్జన పేరుతో నేతన్న సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో ఈ ఏప్రిల్ 1వ తేదీన ఉచిత కరెంట్ అమలు జరుపుతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారు, చేనేత కార్మికులు మొత్తానికి ఈ స్కీమ్ అమలు జరుపుతున్నామా, లేకపోతే సొంత ఇల్లు ఉన్నటువంటి ఆ ఇంట్లో భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సమావేశం సందర్భంగా ఈ ప్రెస్ మీట్ కొనసాగుతుంది. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, చేనేత మంత్రిగా ఉండే సవితా గారిని మేము కోరుతున్నాం. ఎన్నికలకు ముందు మీరు చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు చేనేత కార్మికులకు కానీ వృత్తిదారులకు కానీ ఏమన్నా నెరవేర్చారా? ఒక్కటి కూడా నెరవేర్చలా. వేల కోట్ల రూపాయల బడ్జెట్ 2 సందర్భాల్లో ప్రకటించారు. వేల కోట్ల రూపాయల బడ్జెట్లో వృత్తిదారుడికి కార్మికులకి ఒక్క రూపాయి కూడా చెందనటువంటి బడ్జెట్ ఎవరి కోసం పెట్టారు మీరు? అంటే మీరు లెక్కలు చెప్పుకోవడానికే పెట్టారు తప్పక వృత్తిదారులకి కార్మికులకు ఉపయోగకరంగా లేదు. 5 కోట్ల రూపాయలు ట్రిప్ ఫండ్ ఇవ్వాల్సినటువంటి చేనేత కార్మికులు బకాయిలు 1,20,00,000 ఇచ్చి మొత్తం ఇచ్చానని చెప్పి శాసనమండలిలో చెప్పింది మంత్రి గారు. ఇది సిగ్గుపోయే పనే కదా. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు పదే 25,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికుడికి ఇస్తానని చెప్తున్నాడు. ఇక్కడే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి చేనేత కార్మికులను నేను ముందుకు తీసుకుపోతాను, ఉద్ధరిస్తానని చెప్పినటువంటి లోకేష్ గారు దీని గురించి ఏం మాట్లాడు. మొన్ననే వేల మందితో మంగళగిరిలో ఐక్య కార్యాచరణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు మళ్ళా చేనేత కార్మిక సంఘంగానే నేరుగా స్వతంత్రంగా 15వ తేదీ